ఆహా, పేరు పెరుమాళ్ళది ఆరగింపు అయ్యవార్లది అన్నట్టు పేదోళ్ళకు దక్కాల్సిన రేషన్ బియ్యాన్ని యోవలకి దొరికిన కాడికి వాళ్ళు బొక్కుతున్నారు కదా. రేషన్ డీలర్ల కాడికించి రైస్ మిల్లర్ల దాకా పప్పు బెల్లాల లెక్కనే వంచుకొని పండుగ చేసుకుంటున్నారులా. ఇదంతా అందరికి ఎరుకున్న ఓపెన్ సీక్రెటే. అయితే ఇప్పుడు ఏముంది అంటారా? గా ఖమ్మం జిల్లాలో ఉన్న ఒక రేషన్ డీలర్ అమ్మ రేషన్ బియ్యాన్ని 4వ కంటికి తెలవకుండా నొక్కి అక్కడ అధికారులకు ఎట్లా మస్కా కొడుతుందో చూస్తే షాక్ అవుతాము. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లిలో ఉన్న రేషన్ షాప్ ఇది. లోపట అన్ని బియ్యం బస్తాలు ఉన్నాయి కదా. అయితే ఇవే బస్తాలను ఎంత అల్కగా ఎత్తుతున్నారో చూడు ఈ పిల్లగాళ్ళు. వారిని బాహుబలికి బిగ్ బ్రదర్స్ లెక్క సింగిల్ హ్యాండ్తో గింత అల్కగా ఎట్లా లేపుతున్నారు బస్తాలను. అరే ఏం తింటున్నారో వీళ్ళు, గింత బలం ఎట్లొచ్చిందో అని మీరేం అఫ్సోస్ కాకురి, పరిశాన్ అసలే కాకురి. ఎందుకంటే ఈ బస్తాలలో ఉన్నాయి బియ్యం కాదు, అంత ఉనుక. అదే వడ్ల మీద వరిపొట్టు అన్నట్టు. అగో బస్తాలను ఏలతో గుచ్చి బ్లేడ్తో కోసి బయటికి తీస్తుండు చూడు అక్కడి రెవెన్యూ ఇన్స్పెక్టర్ కాజా మోహిత్ సారు. ఇవి తర్వాత ఏం చేయాలో సివిల్ సప్లై వాళ్ళని అడిగి చేద్దాం బాబు. అప్పుడు పడి జాగ్రత్త పెట్టుకో. మొత్తం వరి పొట్టు 58 బస్తాలు ఉన్నాయి. ఇగోమ్మా 58 బస్తాలు వరి పొట్టు మొత్తం. చూసిర్రా, మొత్తం వరిపొట్టు నింపి చూసేటోళ్ళకి ఇవన్నీ బియ్యం బస్తాలే అన్నట్టు బిల్డప్ ఇస్తుందట ఈ రేషన్ డీలర్ అక్క. 58 క్వింటాల బియ్యం స్టాక్ ఉండాలంట లెక్క ప్రకారం. బస్తాలు అయితే బరాబరే ఉన్నాయి, కానీ ఇంట్లో 25 క్వింటాల బియ్యం బస్తాలుంటే 33 బస్తాలలో పొట్టు నింపించి పెట్టింది మహాతల్లి. అంటే 33 బస్తాల బియ్యం బొక్కేసింది అన్నట్టు. ఎప్పటి సంది నడుస్తుందో ఈ దాందా. ఈమె తాన కొనేటోళ్ళు ఎవరో కానీ ఇప్పటికి బయటపడ్డది. దుకాణం సీజ్ చేసి రెవెన్యూ చట్టం ప్రకారం కేసు నమోదు చేసిరట డీలర్ అమ్మ మీద. మరి ఏడన్నా చూసిందా ఇవ్వాలన్నా చెప్పిర్రా కానీ ఐడియా మాత్రం కేక కిర్రాకే ఉంది పో ఈ డీలర్ అక్కదైతే. కానీ ఈ రేషన్ బియ్యాలలో నడుస్తున్న గోల్మాల్ దందాలు చూస్తుంటే అక్కడున్న పేదోళ్ళకు మాత్రమే అందేటట్టు ఇంకేదన్నా బందోబస్తు ఉపాయం చేస్తే బాగుండు అని అనుకుంటారు చాలా మంది.